కూటమి ప్రభుత్వంలో జరిగిన డిఎస్సి అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు, విద్యార్థులకు మద్దతుగా నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ కూడలి వద్ద నంద్యాల నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువత, విద్యార్థులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నేటి నుండి 4 రోజుల పాటు చేపట్టే రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం దీక్షలో కూర్చున్న వారికి మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పూలమాలలు వేసి రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర సిఈసి మెంబర్, మాజీ మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, నంద్యాల అసెంబ్లీ పరిశీలకుడు సూర్యనారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు విభాగం సెక్రటరీ రత్నబాబు చౌదరి, రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ శశికళారెడ్డి, రాష్ట్ర మాజీ దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, నంద్యాల జిల్లా లీగల్ సెల్ వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల జిల్లా వైసీపీ కమిటీ సభ్యులు, నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులు, మాజీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వార్డు ఇన్ఛార్జీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మీడియాతో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ అభ్యర్థుల ఆవేదనను అర్థం చేసుకోవాలి. ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యంతో రాత్రింబవళ్లు కష్టపడి పరీక్షలు వ్రాసిన అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడి అర్హత సాధించిన వారికి దక్కాల్సిన ఉద్యోగాలను అర్హత లేని వారికి కట్టబెట్టడంతో అభ్యర్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. జీవోలతో మార్చేసి అక్రమాలకు తెరలేపారు. కూటమి ప్రభుత్వం జీవోల మీద జీవోలు ఇస్తూ పరీక్షా విధానాన్ని పూర్తిగా మార్చేసిందని, ఎంపిక ప్రక్రియలో అనేక అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపించారు. వీటిపై డిఎస్సి అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. సిబిఐ విచారణ చేపట్టాలి. 2025 డిఎస్సి ఎంపికలో ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించి అసలైన అర్హులకు మొండి చేయి చూపారని ఆరోపించారు. ఈ మొత్తం డిఎస్సి వ్యవహారంపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను, నిరుద్యోగులను వంచారు. ఎన్నికల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నట్టేట ముంచిందని విమర్శించారు. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడం వల్ల లక్షలాది మంది పేద విద్యార్థులు చదువులకు దూరమయ్యే పరిస్థితి దాపురించిందన్నారు. విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే చర్యలకు స్వస్తి పలికి బాధితులైన డిఎస్సి అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నంద్యాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, విద్యార్థి, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేటి రిలే నిరాహార దీక్షను ఎమ్మెల్సీ ఇసాక్ బాషా నిమ్మరసం అందజేసి విరమింపజేశారు. గత 2 సంవత్సరాలుగా ఏం చేస్తారయ్యా మీరు అని చెప్తే ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం. కనీసం ఒక్కటన్నా మేము చిత్తశుద్ధితోటి మేము అధికారంలోకి కారణం ఇది, దీనిని మేము అమలు చేస్తున్నామని ఈనాటి వరకు చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఎన్నో అబద్ధాలు, వాగ్దానాలు, ఎన్నో మాయమాటలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగించి సూపర్ 6 అని దానిపైన మేము అమలు చేస్తాము, ఒక్క స్కీమ్ కూడా ఆపము అని చెప్పేసి ఆనాడు ప్రకటించినారు. ఓటుని మభ్య పెట్టుకోవడం కోసం, వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం ఎన్నో మాయమాటలు చెప్పినారు. గతంలో 2014-19లో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా నిరుద్యోగ భృతి అని చెప్పేసి ఆనాడు మోసం చేశారు. ఒక్కరికి కూడా ఆనాడు కూడా నిరుద్యోగ భృతి ఇచ్చినటువంటి దాఖలా పోలేదు. 2019 ఎలక్షన్ కి కరెక్ట్ గా 1 నెల ముందు 1 నెలలో 2 నెలలు మాత్రమే డబ్బులు ఇవ్వడం జరిగింది.
దానికి ముందు ఎప్పుడు కూడా విద్యార్థులు గుర్తుకు రాలేదు. ఎలక్షన్లు వస్తే విద్యార్థులు గుర్తుకు వస్తారు. మరి ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పడగొట్టాలంటే ఈ ప్రపంచంలో ఎన్ని అబద్ధాలు ఉంటే అన్ని అబద్ధాలు చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళు మళ్ళీ మోసం చేయొచ్చని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కలుపుకున్నారు. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చినారా అని చెప్పేసి మేము ఈరోజు తెలుగుదేశం నాయకుల్ని అడుగుతున్నాం. రావడానికి కారణమైనటువంటి సూపర్ సిక్స్ హామీల్లో ఎన్ని నెరవేర్చినారని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. ఈనాటి వరకు ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఏ నియోజకవర్గం అయినా సరే ఈ రాష్ట్రంలో కానీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఒక్కటంటే ఒక్క పెన్షన్ ఏ నియోజకవర్గంలో అయినా సరే, లేకపోతే ఒక్కటంటే ఒక్క యువకుడికి ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా అని చెప్పేసి అడుగుతాను. అంటే ఈరోజు మన రాష్ట్రంలో అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసినాము, నిరుద్యోగులు లేరనే ఈ ప్రభుత్వం చెబుతుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నిరుద్యోగుల్ని ఈరోజు వంచడానికే ప్రభుత్వం ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో మంచి కార్యక్రమాలు వేద ప్రభుత్వంలో చేసినారు. పిల్లల్ని మళ్ళీ బయటికి పంపించేలాగా అమ్మఒడి తీసుకొచ్చినారు. పిల్లల్ని కాలేజీ ఫీజులు కట్టలేక కాలేజీలకు దూరం అవుతుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా వాళ్ళ చదువులకి చేయూతనిచ్చినటువంటి మేనమామలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకున్నారు. బయట విదేశీ విద్యకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినటువంటి మేనమామగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోయినారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళాలంటే కనీస వసతులు కూడా లేవు, బాత్రూమ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన అమ్మాయిలు మన చిన్నారులందరూ కూడా బడి మానేస్తుంటే నాడు నేడు కింద బ్రహ్మాండంగా స్కూళ్ళన్ని తయారు చేసేసి ఈనాడు ముంచినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఆనాడు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చినారు, నాడు నేడులో స్కూళ్లు బాగు చేసినారు. చిన్నారులు స్కూల్కి వెళ్ళడానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, స్కూల్ పుస్తకాల దగ్గర నుంచి, బ్యాగుల దగ్గర నుంచి, బోట్ల దగ్గర నుంచి, యూనిఫామ్ల దగ్గర నుంచి ఏ ప్రైవేట్ స్కూల్ విద్యార్థినికి తగ్గు లేకుండా ఉండాలి నా పిల్లలు, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నామంటే గర్వపడేలా ఉండాలి నా పిల్లలు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు కనపడటం లేదా అని చెప్పేసి అడుగుతున్నాం. గోరుముద్ద అని చెప్పేసి చిన్నారులకి ఇంట్లో కూడా పౌష్టికాహారం లభించడం లేదు, స్కూల్కి వస్తే మంచి పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పి నిపుణులతోటి మెనూ తయారు చేసేసి చిక్కీ దగ్గర నుంచి, గుడ్డు దగ్గర నుంచి, రాగి మాల్ట్ దగ్గర నుంచి ఇచ్చినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కనపడలేదా అని చెప్పేసి అడుగుతున్నాం. మరి ఈ ప్రభుత్వం వచ్చింది, ఎక్కడైనా సరే ఒక కొత్త స్కూల్ కట్టించినారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎక్కడైనా సరే నాడు నేడు నాడు ఒక స్కూల్ ని మేము బాగు చేస్తామనేటువంటి పరిస్థితి కనపడుతుందా అని అడుగుతా ఉన్నాం. కనిపించకపోగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలని ఈ రోజు ఆపినటువంటి పాపం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పేసి మేము అడుగుతాం. 15 మెడికల్ కాలేజీలు, 15 మెడికల్ కాలేజీలు, ఒక్కొక్క కాలేజీలో దగ్గరగా 150 మంది పిల్లలు ప్రతి సంవత్సరం చదువుకునేటువంటి అవకాశం. అటువంటివి దగ్గర 17 మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే 5 జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి వెళ్ళిపోతే ఈనాడు అక్కడికే ముగింపు కలిగినారు. ఈ రోజు మిగతా మెడికల్ కళాశాలలు పూర్తయినాయి. పులివెందుల్లో కాలేజీ హాస్పిటల్ తయారైంది, ఆదోనిలో కాలేజీ తయారైంది. అయినా సరే ఈ రోజు మెడికల్ సీట్లు మాత్రం మన రాష్ట్రానికి రాకపోవడానికి కారణం ఎవరని చెప్పేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి కోరుతాము. ఎందుకంటే ఈ పాపం చంద్రబాబు నాయుడు గారికి కాదా అని చెప్పి జరుగుతాము. ఈ రోజు మెడికల్ సీట్లు తక్కువ అయిపోయినాయి, మన పిల్లలు బాగుపడాలి, డాక్టర్లు ఎక్కువ మంది కావాలి, మన జనాభా పెరుగుతుంది, పెరిగిన జనాభాకి కావాల్సినటువంటి డాక్టర్లు లేరు అని చెప్పేసి మెడికల్ కాలేజీ తీసుకొస్తే ఈ ప్రభుత్వం ఏం చేసింది, మెడికల్ కాలేజీ అని క్యాన్సిల్ చేసింది. పైపెచ్చుగా ఎలాంటి అబద్ధాలు చెప్పారంటే నంద్యాలలో మెడికల్ కాలేజీ కనపడలేదా అని చెప్పేసి హోంమంత్రి గారు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినాం. మరి ఈ రోజు నూనెపల్లిలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఏ కాలేజీ నడుస్తుందా అని చెప్పేసి మేము అడుగుతాను.
అది మెడికల్ కాలేజ్ కాదా అని చెప్పేసి నేను అడుగుతాను. ఇంత పచ్చి అబద్ధాలు ప్రభుత్వం ఏ రకంగా ఆడగలుగుతుంది అని చెప్పేసి కూడా నేను అడుగుతాను. కేవలం మీ తోక పత్రికలో లేకపోతే మీ తోక చూసుకొని కాదా ఈ అబద్ధాలని చెప్పేసి అడుగుతాను. ఈ రోజు గర్వంగా చెప్తున్నా, నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీని అని చెప్పేసి చాలా గర్వంగా చెప్తున్నా. ఈ రోజు గ్రామ గ్రామాన్న నాడు నేడు కింద బంగారమైన స్కూళ్లు తయారు చేసేటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి గర్వంగా చెప్తున్నా. ఈ రోజు పిల్లలకి మంచి బంగారమైనటువంటి భవిష్యత్తు ఇస్తాను, మంచి చదువులు తెప్పిస్తాను అని చెప్పినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. నాణ్యమైన విద్యా వైద్యం అందిస్తానని చెప్పినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, నాణ్యమైన మందు అందిస్తానన్నటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు. వర్క్ ఫ్రం హోమ్ తెప్పిస్తానని చెప్పేసి ఈ రోజు డ్రింక్ ఫ్రమ్ హోమ్ లాగా తయారు చేసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించలేదా అని చెప్పేసి అడుగుతాను. డ్రింక్ ఫ్రమ్ హోమ్, ఎవరికైనా మందు కావాలంటే ఇంతకుముందు కనీసం వైన్ షాప్ గానే పోవాల్సినటువంటి పరిస్థితి, కానీ ఈ రోజు మందు కావాలంటే ఇంటికాడికి తీసుకొచ్చేటువంటి పరిస్థితికి వచ్చిందో రాలేదా అని చెప్పేసి ఈరోజు ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పి కోరుతున్నాను. ప్రపంచ రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో, ప్రపంచ రాజకీయాల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మంచి మందు అందిస్తాను, నాణ్యమైన మందు మీకు ప్రోత్సాహం అని చెప్పేటువంటి నాయకుడు ఎవరు కూడా ఉండాలనుకుంటున్నాను. నేను నాణ్యమైన విద్య అందిస్తాను, నాణ్యమైన చదువులు చెప్పిస్తాను, నాణ్యమైన వైద్యం అందిస్తాను అని చెప్పినటువంటి నాయకులు చూస్తాం. కానీ ప్రజలకి మందు పోస్తాను, మీరు తాగండి, తాగి ఊగండి అని చెప్పినటువంటి నాయకులు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు చెప్పక తప్పదు. మరి ఈ రోజు స్కూళ్ళ మీద దృష్టి పెట్టినారా అంటే లేదు. ఈ రోజు దేని మీద దృష్టి పెట్టినారు? బాగా మీద దృష్టి పెట్టినారు. ఈ రోజు హాస్పిటల్ మీద దృష్టి పెట్టింది అంటే వైన్ షాపుల మీద దృష్టి పెట్టినారు చెప్తే హాస్పిటల్ గాలి కొనేసేటువంటి పరిస్థితి. ఈ రోజు యువకుల మీద దృష్టి పెట్టేదా, వాళ్ళకి ఎన్నో వాగ్దానాలు చేశారు, వాళ్ళకి ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు, మా ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి యువకులందరూ ప్రశ్నిస్తుంటే మీ అందరికీ నేను నిరుద్యోగం చూపిస్తానని చెప్పేసి అబద్ధం మాటలు చెప్తున్నారు. ఈ రోజు ఉద్యోగాలు కల్పించలేకపోతే P4 కింద మిమ్మల్ని అందరినీ కూడా దత్తత తీసుకుంటారని చెప్పినారు. ఈ రోజు నేను అడుగుతున్నా తెలుగుదేశం నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మన నంద్యాల నియోజకవర్గంలో P4 కింద ఎంతమందిని మీరు దత్తత తీసుకున్నారు, ఎంతమందిని పేదరికం నుంచి బయటపడేసినారు తెలుగుదేశం నాయకులు చెప్పారని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. P4 అని చెప్పేసి మొదటి సంవత్సరంలో చెప్పారు. ఈ రోజు ఉద్యోగాల గురించి యువత ప్రశ్నిస్తుంటే ఉద్యోగాలు కల్పించలేక ఈ రోజు దాక్కున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తయారైనారు. ఎక్కడైనా ఎవరైనా దుంపెట్టి ప్రశ్నిస్తే తప్పుడు మాటలు, తప్పుడు రాతలతోటి ఈ ప్రభుత్వం తప్పులు నడుస్తోంది. ఈ రోజు మాట్లాడితే ఏదైనా సరే ఈ ప్రభుత్వం వైఫల్యం గురించి ప్రశ్నిస్తే ఒకసారి తిరుపతి లడ్డు అని చెప్పేసి మాట్లాడతారు, లేకపోతే ఇంకొకసారి తల్లి చెల్లి బిడ్డలు అని చెప్పేసి మాట్లాడతారు. కానీ ఈ రోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు యువకులకి ఇచ్చినటువంటి హామీలు మీరు ఎన్ని నెరవేరుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతాను. ఈ రోజు పిల్లలకి ఫీ రీఇంబర్స్మెంట్ ఎక్కడైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా అని చెప్పేసి ఈ ప్రభుత్వ ప్రజలందరినీ కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు యువకులు ఉన్నారు, కాలేజీలు పంపించేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరికైనా ఫీ రీఇంబర్స్మెంట్ పడినాయా అని చెప్పేసి నేను అడుగుతాను. ఎవరికైనా పడినాయా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ రోజు మీరు పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన యువకులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టింది ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి యువకులకి ఉద్యోగాలు రాకపోతే ఏం చెప్తున్నారు? 3,000 రూపాయలు నిరుద్యోగం పెట్టిస్తా ఉన్నారు. ఇప్పటికి ఎన్ని నెలలు అయిపోయినాయి? 2 సంవత్సరాలు దాటిపోయింది. ఎంతమంది యువకులకి నిరుద్యోగం పెట్టిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఇవన్నీ ప్రశ్నిస్తుంటే ఒకరోజు మైకి ముందుకు వచ్చి DSC ద్వారా 16,000 ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని చెప్పినారు. సరేనే, ఈ ప్రభుత్వానికి కనీసం ఇప్పుడైనా బుద్ధి వచ్చింది, మన యువకులకి 16,000 ఉద్యోగాలన్నా వస్తాయేమో అని చెప్పేసి ఒక ఆశతోటి యువకులందరూ కూడా ప్రభుత్వం వైపు చూశారు. మరి ప్రభుత్వం ఏం చేసింది? వాళ్ళందరినీ
దొడ్డిదారిన వాళ్ళ టాలెంట్ ను తొక్కేసి ఈ రోజు టాలెంట్ లేని వ్యక్తులందరూ కూడా ఉద్యోగాలు అందుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో జరిగింది. ఇది వాస్తవమా కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ రోజు చూసింటారు మీరు, ఎన్నో సందర్భాలుగా మనం ఇవన్నీ ప్రశ్నిస్తుంటే నారా లోకేష్ గారు ఛాలెంజ్, మీరు ఎక్కడంటే అక్కడ నేను డిబేట్ వేస్తాను అని చెప్పేసి మీరు వీడియోలు కూడా చూసింటారు. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము సిద్ధంగా ఉన్నాం, టైం డేట్ మీరు చెప్తారు లేదా మమ్మల్ని చెప్పమంటారో మీరు చెప్పండి అని చెప్పేసి అడుగుతుంటే దాక్కుని పారిపోయినటువంటి పరిస్థితి. నారా లోకేష్ గారు అడ్రస్ కనుక దాక్కుని తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజు యువకుల గురించి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం లేదు. ఏ రకంగా ఈ రోజు కోన రవికుమార్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కూడా ఉద్యోగాలు ఇచ్చినారు. ఏం అర్హతుంది, మీకు దమ్ముంటే ఈరోజు మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నారు, మీరు ఎవరెవరికైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇచ్చినారో దమ్ముంటే కేంద్రాల ముందు నిల్చోబెట్టండి, వాళ్ళందరినీ వాళ్ళ ప్రతిభని ఈ ప్రపంచానికి చూపిందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. ఈ రోజు ఒక స్పోర్ట్స్ నే ఎన్నో ఆశలతోటి మామూలు అయితే ఎవరు కూడా స్పోర్ట్స్ లోకి వెళ్ళాలంటే వెళ్ళరు. ఎందుకంటే అవకాశాలు తక్కువ, దాంట్లో బయటికి వచ్చే షైన్ అవ్వడానికి చాలా అవకాశాలు తక్కువ ఉంటాయి. అలాంటివి ఎంతో మంది కష్టపడి మెడల్ని సాధిస్తారంటే వాళ్ళని పక్కన పెట్టి ఈ రోజు ఉద్యోగాలన్నీ కూడా అమ్ముకున్నటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వంలో ఎంత దుర్మార్గం అంటే లాస్ట్కి ఇందాక చెప్పారు ఢిల్లీ దండ, సరే అది కూడా ఒక బ్రహ్మాండమైన విద్య ఆట అని చెప్పేసి అనుకోవచ్చు. అది కాకుండా బ్రిడ్జ్ అనేది ఒకటి పెట్టారు, అది పేకాట. పేకాటలో కూడా ఈ రోజు ప్రాబ్లంలో ఉంటే మీకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పినటువంటి ప్రాబ్లం కానీ ప్రభుత్వం కానీ ఏదైనా ఉందంటే అది దుర్మార్గమైనటువంటి కూటమి ప్రభుత్వం. ఎందుకంటే పేకాట కూడా, ఎందుకంటే మందు పోస్తున్నాం, తాగండి ఊగండి అని చెప్పేసి మళ్ళీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కాబట్టి పేకాట ఆడిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదు. వాడు చూసినా సరే మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మరి మీరు చేసేటువంటి మంచి గురించి మాట్లాడాలి అయ్యా అంటే ఎక్కడ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, ఎవరు కూడా సమాధానం చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. మీ వాడు ఎగ్జామ్ పాస్ అయినారా లేదా అంటే మీరు చూసేటువంటి పరిస్థితి ఏంటిది, ఏం చేస్తారు? ఆ సంవత్సరం పూర్తయిన తర్వాత రిపోర్ట్ కార్డు చూస్తారా లేదా? రిపోర్ట్ కార్డు లో పాస్ అయినాడంటేనే పాస్ అయినట్టు, ఫెయిల్ అయ్యాడంటే ఫెయిల్ అయినట్టు. రిపోర్ట్ కార్డే లేకుండా టీచర్ వచ్చేసి నువ్వు పాస్ అయినా నువ్వు ఫెయిల్ అయినా అని చెప్పి నమ్ముతారా ఏదైనా? మరి ప్రభుత్వం అదే జరుగుతోంది. ఎక్కడ కూడా మెరిట్ లిస్ట్ లేదు, ఎక్కడ కూడా నువ్వు పాస్ అయినా అని చెప్పలేదు కదా, మెరిట్ లిస్ట్ పెట్టలేదు. ఈరోజు మెరిట్ లిస్ట్ అనేది అడిగితే మీకు ఎందుకు సంబంధం, నేను చెప్పినాను నువ్వు సెలెక్ట్ అయినా నువ్వు సెలెక్ట్ కాలేదంటే దాని గురించి మీరు ఎవరు కూడా ప్రశ్నించకూడదు అని చెప్పేసి మాట్లాడినట్టు. ఈరోజు గొంతెత్తి మాట్లాడే ప్రతి ఒక్కరు గొంతుగా మెత్తడానికి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో చూస్తాను. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దుర్మార్గంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారంటే సరేలే, వారి రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తున్నారని అనుకోవచ్చు. కానీ వీధుల మీదకి వచ్చినటువంటి రైతన్నల మీద కేసులు పెట్టిందంటే అది గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేదు, ఈ కూటమి ప్రభుత్వం మాత్రమే చేసిందని చెప్పి గుర్తు చేస్తారు. అది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి ఇలా చెప్పాల్సినటువంటి పరిస్థితి. యువతి యువకులు మా ఉద్యోగాలను మమ్మల్ని మోసం చేశారు అని చెప్పేసి వాళ్ళు గుర్తెత్తి మాట్లాడుతుంటే తప్పుడు కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఉందా అంటే ఈ కూటమి ప్రభుత్వం ఉంది. ఒక్కడి గుర్తు పెట్టుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నాయి ప్రభుత్వాన్ని. మీలాగే వీధితే ఢిల్లీ వీధుల్లో జెన్జీ ఏం చేసిందో మీరందరూ కూడా చూస్తారు. ఎన్నో రాలు ఇప్పటిదాకా నరేంద్ర మోడీ వారు అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు ఎటువంటి సంగతిలో కూడా ఆయన తలపించాల్సినటువంటి పరిస్థితి లేదు. అలాంటి వ్యక్తిని ఈరోజు తల దింపినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది జెన్జీ. అంటే యువత యువకుల ఒక శక్తిని ఈరోజు ఢిల్లీ వీధుల్లో చూపించిన ప్రపంచానికి. నరేంద్ర మోడీ గారి కన్నా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఖచ్చితంగా తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక మంత్రితోటి రాజీనామా చేసినటువంటి
చరిత్ర మన భారతదేశం ఎదుగుతుందని చెప్పేసి ఇలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ప్రశ్నించకపోతే ఎక్కడ కూడా ఏది కూడా సాధించుకోలేదని చెప్పేసి మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించాలి. ఈ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తే దాని గురించి అడగాలి. మీరు అడగలేకపోతే మనం అందరం కూడా నోరు మూసుకొని ఉంటే ఎవరు కూడా మనల్ని కాపాడలేరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే పోరాడకపోతే మాత్రం ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. మనం పోరాడాలి, మనం ప్రశ్నించాలి, మనం న్యాయబద్ధమైనటువంటి కోరికలు మనం గట్టిగా అడగాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత ప్రశ్నించడం. ఎక్కడైనా తప్పు జరిగితే దాని మీద ప్రతి ఒక్కరిని నిలదీయాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలి. లేకపోతే భావితరాలన్నీ కూడా ఉద్యోగ అవకాశం కోసం బయట రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తుందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎన్నో రకరకాల మోసాలు జరుగుతున్నాయి. అందులో కొన్ని గూగుల్ వచ్చింది అని చెప్పేసి ఈరోజు గూగుల్ డేటా సెంటర్ గురించి గూగుల్ తీసుకొచ్చామండి. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి తెలుసా? దగ్గరగా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతా ఉన్నాం. ఎన్ని ఉద్యోగాలు రావచ్చు అనుకుంటున్నారు? 1,000 కోట్లు ఖర్చు పెడితే ఒక ఫ్యాక్టరీ పెట్టినారంటే కనీసం 2 ఉద్యోగాలు. 1,00,000 కోట్లు ఖర్చు పెడితే కనీసం 1,00,000 ఉద్యోగాలు రావాలి. వాళ్ళు ఖర్చు పెట్టేదానికి 100 ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితి ఉన్నారు. ఎంత కరెంటు వాడుతున్నారు? వైజాగ్ నగరానికి కావాల్సినటువంటి కరెంట్ ఎంతైతే ఉంటుందో అంత కరెంట్ కూడా ఒక ఫ్యాక్టరీకి ఈరోజు మనం సప్లై చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి పరిస్థితి ఆ గూగుల్ డేటా సెంటర్ లో. వైజాగ్ మహానగరంలో ఎంత కరెంట్ అయితే వాడుతుందో అంత కరెంట్ ఒక ఫ్యాక్టరీకి ఇవ్వాలి. ఎన్ని ఉద్యోగాలు ఇస్తాయంటే కనీసం 100 ఉద్యోగాలు కూడా రానటువంటి పరిస్థితి. మరి యువకులను ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పేసి అడుగుతాను. ఈరోజు రైతులు పచ్చని పంట పొలాలు 50,000 ఎకరాలు అమరావతి కోసం తీసుకున్నారు. ఆ 50,000 ఎకరాల్లో ఇప్పటిదాకా ఏమైనా కట్టినారా అంటే ఇప్పటిదాకా ఏమీ కట్టినటువంటి పరిస్థితి. మరి ఆ 50,000 ఎకరాలు కాకుండా 50,000 ఎకరాలు ఈరోజు దౌర్జన్యంగా రైతులంతా గురించి మాట్లాడుతున్నారు. ఇది న్యాయమా అని చెప్పేసి అడుగుతాను. మన్నిటి మొన్న వైజాగ్ లో ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసినారు. చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకున్నదంతా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అవుతుంది. ఈ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్లకి 1 నెల ముందు శిలాపలకం చేసినాడు. ల్యాండ్ ఏమన్నా చూపించినారా అంటే చూపాలా. ఎక్కడ ఏర్పాటు వస్తుందా అంటే ఎక్కడ చూపలేనటువంటి పరిస్థితి. ఎవరైనా రైతుల దగ్గర నుంచి భూమి చేసుకున్నారా అంటే తీసుకోవాలా. కానీ ఎయిర్పోర్ట్ నిర్మిస్తామని మాత్రం ప్రజలు చెప్తున్నారు. తర్వాత వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ 15,000 ఎకరాలు తీసుకోవాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు డిమాండ్ చేస్తుంటే ప్రపంచంలోనే 15,000 ఎకరాలు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఎకరా లేదు. 2,500 ఎకరాలు చాలు అని చెప్పేసి 2,500 ఎకరాలు కొనిచ్చినారు. ఫ్లైట్ ఎగిరిందా లేదా? మరి ఫ్లైట్ ఎగిరింది. మరి 10,000 ఎకరాలు నింటే ఏం చేసిందో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా 15,000 ఎకరాలు లేవు. కానీ మన వైజాగ్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి మాట్లాడుతున్నాం. విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. విజయవాడ ఎయిర్పోర్టే ఇప్పటికీ ఫుల్గా ఫ్లైట్ ఎగట్టాల. మళ్ళీ దాని పక్కన అమరావతి ఎయిర్పోర్ట్ అక్కడ ఎవరు ఎక్కాలనో అర్థం కావాలి. విజయవాడలో ఒక రైల్వే జంక్షన్ ఉంది. గుంటూరులో ఒక రైల్వే జంక్షన్ ఉంది. చాలా పెద్ద రైల్వే జంక్షన్ ఉంది. ప్రపంచం అందరికీ కూడా తెలుసు. ఈ 2 జంక్షన్లు కాకుండా నేను అమరావతి ఉందా పెద్దది కడతానని చెప్పాను. అంటే ఎందుకు ఈ మోసాలు? సరే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ కొత్త నూతన ఆంధ్రప్రదేశ్ ఇప్పటికి పోలిస్తే 7 సంవత్సరాలు. ఎన్ని బిల్డింగ్లు కట్టినాడు? 7 సంవత్సరాలు ఎన్ని బిల్డింగ్లు కట్టినాడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. 7 సంవత్సరాలు ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ ఎక్కడైనా కనపడుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 500 కోట్లతో సెక్రటరియట్ కట్టినాడా లేదా? కనపడుతుందా లేదా? పక్క రాష్ట్రంలో 3 బిల్డింగ్లు కనపడుతూ ఉన్నాయి. 500 కోట్ల పూర్తయితే 1,300 కోట్లతోటి ఇప్పుడు టెంపరీ సచివాలయం కట్టారు. ఒక్కసారి మిమ్మల్ని అందరూ చూసినామని చెప్పి చూసేస్తే మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి యొక్క టెక్నాలజీ. ఎందుకంటే ప్రపంచం చూసిండదు కాబట్టి ఎన్నో కట్టినట్లే అనుకుంటుండొచ్చు.
నారాయణ హాస్టల్ అన్నా ఇంకా బాగుంటుంది మన సచివాలయం కంటే ఇప్పుడున్న సచివాలయం. అంత దుర్మార్గంగా రైతుల దగ్గర నుంచి లాక్కొని ఎటువంటి డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళ పొలాలన్నీ ఎవరెవరితో అందజేస్తూ ఈరోజు పక్కన జరుపుకునేటువంటి ప్రభుత్వాన్ని నిలబేయాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. నిరుపేదల నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. మనం ఢిల్లీలో జరిగినటువంటి సంఘటనని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రశ్నించి నిలదీయాలి. తప్పులు జరుగుతుంటే ఆ తప్పుని ఎత్తి చూపి ఈ ప్రభుత్వం గడ్డ దిగేసే వరకు తల దించి పరిపాలన చేపట్టేంత వరకు మనము ఆపకూడదని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఎన్నో వాగ్దానాలు ఎన్నో మోసాలు చేసే అధికారం చేపట్టినటువంటి కుటుంబ ప్రభుత్వ పెద్దలకి ఇప్పుడైనా కన్వీపు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ముందుకు పెన్షన్ వేయండి, 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే కొత్త పెన్షన్ కూడా చేయడం సిగ్గుచేటు కాదా అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. మరి ఇవన్నీ కూడా మీ బాధ్యత కాదా? మీ బాధ్యత మర్చిపోయినారా అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. మీ బాధ్యత మర్చిపోతే మీ బాధ్యత గుర్తు చేయడానికి యువతరం ఉంది. ఆ యువతరం మనకుల వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, మరి మీ యొక్క కూటమి ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికైనా కన్వీపు కలిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ సవాల్ని స్వీకరించండి. తేదీ, టైం, డేట్ లోకేష్ గారు ఎప్పుడు చెప్తారని చెప్పేసి ఎదురుకొస్తున్నాం. ఒకవేళ మీరు ప్రజలకి సమాధానం చెప్పలేకపోతే గత దిగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి నియామకాల్లో జరిగినటువంటి అవినీతిని ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడానికి యువత అందరూ ఈరోజు తరలి వచ్చి రిలే నిరాహార దీక్షలు ప్రతి ఒక్క నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఇదేదో ఒక రాజకీయ కార్యక్రమం కాదు, ఒక రాజకీయ పార్టీ చేపడుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది ముఖ్యంగా మన యువత భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మన పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయానికి ఒక గొంతుకగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవహరిస్తుందే తప్పితే ఎక్కడా కూడా ఇది రాజకీయ భాగంలో, రాజకీయ కారణాల భాగంలో, ప్రణాళికలో భాగం కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డిఎస్సి ఎంపిక ఎన్ని అవకతవకలకి జరిగాయో మీ అందరూ కూడా చూసినారు. అర్హత లేని వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించుకుంటూ, ఉద్యోగాల్ని అమ్ముకుంటూ, ఎటువంటి స్పోర్ట్స్ లో కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులకి, స్పోర్ట్స్ పట్ల ఆ స్పోర్ట్స్ లో ప్రావీణ్యత లేనటువంటి వ్యక్తులకి ఈరోజు ఉద్యోగాలు దక్కలేదు. ఆ ఉద్యోగాలు దక్కినాయని చెప్పేసి తెలుస్తోంది. ఏదైతే క్రీడాకారులు ఉన్నారో, నిజమైనటువంటి క్రీడాకారులు, ఎవరైతే నైపుణ్యం కలిగినటువంటి క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ రోజు అన్యాయం జరిగినటువంటి పరిస్థితి కనపడుతోంది. ఈ రోజు మెడల్ సాధించినటువంటి వ్యక్తులకి ఈ రోజు ఉద్యోగాలు రాలేదు. ఎటువంటి అర్హత లేనటువంటి వ్యక్తులకి ఈ రోజు అందరిలో ఇచ్చినారు. ఈ రోజు ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు, యువత అంతా చర్చించుకుంటున్నారు. తమ భవిష్యత్తు తోటి ఆడుకోవద్దని చెప్పేసి ఈ రోజు వాళ్ళు ప్రాధాయపడుతున్నా సరే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వంలో చలనం కనపడడం లేదు. ఈ మధ్యనే చూసినాం, దేశవ్యాప్తంగా నీటిలో ఏ పేపర్ లీకులకి వ్యతిరేకంగా ఏ రకంగా విద్యార్థులు గలమెత్తారో ప్రపంచం అంతా చూసింది. ఒక దేశానికి సంబంధించినటువంటి మంత్రి ఈ రోజు దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే జెన్జీ యొక్క శక్తి ఏ మేరకు ఉందో ప్రపంచానికి కూడా ఈ రోజు భారతీయ యువత ఈ రోజు చూపించినారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా గర్వపడుతున్నాం. ఎందుకంటే అకౌంటబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం బాధ్యత ఏదైనా చేసినారు అంటే దానికి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వం మీద ఉంది. అయితే కేవలం తమ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకోవాలి, తమ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఒక ఆలోచనతోటి, ఒక దుర్బుద్ధితోటి ఈ రోజు యువతని మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా పొద్దున్న లేస్తే డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ గారిని మేము ఒకటే చెప్తున్నాం, ఏ మోహన్ తోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు, ఏ నైతిక బాధ్యతతోటి మీరు ఇంకా కొనసాగుతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. రాజీనామా చేయాలని మీకు ఎక్కడ ఏ కోసాన మీకు అనిపించడం లేదా? ఎలా యువతని మభ్యపెట్టి మీరు పదవుల్లో కొనసాగాలని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే నారా లోకేష్ గారు పాదయాత్ర చేపట్టి పాదయాత్రలో ఎన్నో వాగ్దానాలు ఇచ్చినాడు యువతకి. మరి ఎన్ని వాగ్దానాలు నెరవేర్చినారు నారా లోకేష్ గారు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే
కేవలం ముఖ్యమంత్రి కొడుకు అని చెప్పేసి ఒకే ఒక అర్హతతోటి ఈ రోజు మీరు పరిపాలిస్తున్నారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇక్కడ డిఎస్సిలో ఇన్ని అవకతవకలు జరిగినాయి, దాని మీద స్పందించాలన్నటువంటి ఆలోచన రావడం లేదా? మీరు ప్రతిసారి ఎక్కడికైనా వెళ్తే ఛాలెంజ్ విసురుతారు. ఆ ఛాలెంజ్ ని మేము స్వీకరిస్తున్నాము, మేము రెడీగా ఉన్నాము డిబేట్ చేయడానికి అని చెప్పేసి ఇక్కడ నాయకులందరూ చెప్తుంటే మీరు దాన్ని మళ్ళీ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పేసి మేము నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు మీకు బాధ్యత లేదా? ఇంతమందికి అన్యాయం చేస్తే ఈ రోజు మీరు ఏ రకంగా ప్రభుత్వంలో కొనసాగుతున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అధికారంలోకి రాకముందు యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తా అన్నారు, ఇప్పించారా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. యువకులకి ఉద్యోగాలు ఇప్పియలేకపోతే మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎంతమంది నిరుద్యోగులకి ఈ రోజు నిరుద్యోగ భృతి అందజేసినారు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మొన్న ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చినారు, P4. అంటే మా గుర్తు లేదు, మాకు కూడా మర్చిపోతున్నారు, ప్రజలు మర్చిపోతున్నారు, జనాలు మర్చిపోతున్నారు. P4 అని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించినారు చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది P4? ఎంతమందికి మీరు దత్తత తీసుకున్నారు? ఎంతమందిని పేదరికం నుంచి బయటపడేసినారని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఈ రోజు యువతకి ఏ సమాధానం చెప్పబోతున్నారు? మీరు ఏ రకంగా న్యాయం చేయబోతున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఈ యొక్క నారా లోకేష్ గారు రాజీనామా ఖచ్చితంగా చేయాల్సిందే. ఎందుకంటే ఇంత అబద్ధాలు లేకపోతే ఇంత మోసాలు ఏ యువతులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎన్నోసార్లు ఇలాంటి నియామకాలు జరిగినాయి. ఎక్కడా కూడా ఒక్కరు కూడా వేలెత్తి చూపించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు వేలెత్తి చూపిస్తున్నారు. మరి ఈ రోజు ఖచ్చితంగా నారా లోకేష్ గారు దానికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పలేకపోతే రాజీనామా చేయాలని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అందరికీ నమస్కారం. మనకు తెలుసు, మనం అనుభవిస్తా ఉన్నాం ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారని చెప్పేసి. పొరపాటున మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పేసి ప్రజలు ఆలోచన చేసి ఆ స్టేజ్కి వచ్చింది. ఎస్పెషల్లీ ఈ రోజు డిఎస్సి 2025 లో జరిగిన అక్రమాల గురించి ఈ రోజు విద్యార్థులు నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్రం అంతా వెళ్లేందిరాలు దీక్ష చేపట్టడం జరిగింది. ఏం జరిగింది డిఎస్సి 25 లో? అన్ని రకాల తప్పులు చేయాల్సినవన్నీ చేసుకున్నారు. వాళ్లకు ఎవరికి కావాలి అనుకుంటే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. దానికి ఒక క్రియేషన్ చేసుకున్నారు. ఏమంటే స్పోర్ట్స్ కోటా కింద, స్పోర్ట్స్ కింద. ఇంతకుముందు స్పోర్ట్స్ కోటా 2% ఉండింది, ఇప్పుడు 3% గా పెంచుకున్నారు. ఇంతకుముందు ఉన్నటువంటి జియో 74 ను తీసేసి 447 అనే 2 జియోలు క్రియేట్ చేసుకొని స్పోర్ట్స్ లో ఉండేటువంటి గేమ్స్ ను కూడా విపరీతంగా పెంచుకొని తనకు కావాల్సినటువన్నీ దాంట్లో ఎంచుకొని చేసుకోవాల్సిన పని చేశారు. ఆశ్చర్యకరంగా ఏ రకంగా ఉందిరా స్పోర్ట్స్ కోటా అంటే, తాడాట కూడా స్పోర్ట్స్ కోటానే. అట్లా ఒక 10 మంది ఇట్లా ఒక 10 మంది తీసుకొని తాడు గుంజుకుంటే అతనికి కూడా టాలెంట్ వచ్చింది కాబట్టి అతను డిఎస్సి ఎగ్జామ్ రాయకపోయినా, టెట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాకపోయినా అతనికి ఉద్యోగం ఇవ్వచ్చు. ఇది మన ఘనత వహించిన కూటమి ప్రభుత్వం యొక్క ప్రొసీజర్. తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడానికి పూనా రవికుమార్ గారు అని చెప్పేసి ఆముదాల వలస ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే, ఒక స్పోర్ట్స్ కోటా దానికి చైర్మన్. ఆయన సర్టిఫికేట్ ఇష్యూ చేయొచ్చు. ఎక్కడైనా సరే ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో శాప్ గానీ ఎవరన్నా కానీ కన్సర్న్ అథారిటీస్ వాళ్ళు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇస్తారు, వేరే వాళ్ళు ఇవ్వడానికి లేదు. ఒక పార్టీకి సంబంధించిన అధినేతలు ఇవ్వడం అనేది ఎంత ఆశ్చర్యము. అలాగే వైజాగ్ ఎంపీ భరత్ గారు, ఈయన ఇచ్చిన సర్టిఫికేట్ మీద 39 మందికి ఇవ్వడం జరిగింది. పూనా రవికుమార్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ మీద 38 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం? ఏ రకంగా మీరు స్కాములు చేస్తా ఉన్నారు? మళ్ళీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు క్లియర్ గా చెప్తారు, ఏమన్నా ఉంటే బహిరంగ చర్చకు సిద్ధము అని. మంత్రి లోకేష్ గారు ఒక్కసారి మేము అడిగిన వాటికి సమాధానాలు చెప్పండి. ఎందుకు మీరు స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3కి ఇవ్వాల్సి వచ్చింది? స్పోర్ట్స్ కోటాలో ఎక్స్ట్రా గేమ్స్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత సెలక్షన్ అథారిటీ, సర్టిఫికేట్ ఇష్యూ అథారిటీ పూనా రవికుమార్ గారికి, ఎంపీ భరత్ గారికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇచ్చిన తర్వాత అది కరెక్ట్ అని భావిస్తే 26 రోజులు 27 రోజుల్లోనే మీరు దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసి
మళ్ళీ పాత పద్ధతే అని కొత్త జీవో తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇవి స్కామ్ కు నిదర్శనాలు కాదా? దీనికి మీరు సమాధానం చెబితే మీరు కరెక్ట్ గానే అంటారు. ఇంకో విషయం, సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే పోయింది, 15 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఆడియో వైరల్ అయింది. దానికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? తర్వాత ఎక్కడైనా సరే డిఎస్సి గాని ఏ ఎగ్జామ్ గాని రాస్తే ఫస్ట్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేస్తారు. విద్యార్థులకు అందరికీ, నిరుద్యోగులకు అందరికీ తెలిసిన విషయమే. మెరిట్ డిస్ప్లే చేసిన తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు, నాకు మెరిట్ లో ఇంత మార్క్ వచ్చింది కాబట్టి నేను సెలక్షన్ ఏ రకంగా ఉందో టాలీ చేసుకుంటారు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు రెండు డిస్ప్లే ఎందుకు చేయలేదు? మీరు రెండు చేయలేదు. డైరెక్ట్ గా స్టూడెంట్స్ కు 1:1 రేషియోలో మీరు పిలవడం జరిగింది. 1:1 అంటే ఏమి? క్వాలిఫై అయ్యారు మీరు, మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉద్యోగం వస్తుంది అని కదా. ఎందుకు రాలేదు మీకు? వచ్చిన తర్వాత 1:1 లో పిలిచిన తర్వాత కూడా వాళ్ళకు ఉద్యోగం ఇవ్వకుండా స్పోర్ట్స్ కోటాలో పోయిందని చెప్పడం జరిగింది. అందరము చూసాం. జగనన్న దగ్గర ఒక సోదరి ఏడ్చుకుంటూ కన్నీళ్ల పర్యటమై చెప్పింది, అన్న నాకు 1:1 లిస్ట్ లో సెలక్షన్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఉద్యోగం వచ్చిందని చెప్పారు, తీరా చూస్తే మీ ఉద్యోగాన్ని స్పోర్ట్స్ కోటాలు ఇవ్వడం జరిగింది అని చెప్పింది. ఇవన్నీ స్కాములు కాదా? ఇవన్నీ మోసాలు కాదా? ఏ రకంగా మీరు కరెక్ట్ గా ఉన్నారని చెప్తారు? ఇంకో విషయం చెప్తారు, ఎక్కడైనా సరే ఒక కన్వీనర్ ను, డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎగ్జామ్స్ నిర్వహించే కన్వీనర్ ఒకరే ఉంటారు. ఇంత ముందు నుంచి ఆ రకంగానే జరిగింది. ఇప్పుడు ఇద్దరికి కలిపి ఒకే కన్వీనర్ ఇవ్వడం, అక్కడే మీరు మోసానికి బీజం వేశారు. తర్వాత దాంట్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి నవీన్ అనే ఒక వ్యక్తి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, స్టేట్ ఫస్ట్ వస్తాడు. కంప్యూటర్ ఆపరేటర్ గా ఉండే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ స్టేట్ ఫస్ట్ వస్తాడు. ఏ రకంగా అతనికి మీరు ఇస్తారు? మళ్ళీ సోషల్ మీడియాలో క్వశ్చన్స్ అడిగేటప్పటికే ఇమ్మీడియట్ గా మీరేం చెప్పారు? దాన్ని గవర్నమెంట్ వాళ్ళు, ప్రభుత్వాధికారులు అతని స్టేట్ ఫస్ట్ నుంచి తీసేస్తారు. అతన్ని కోర్టు పోయి అడిగితే కోర్టు మొట్టికాయలు వేస్తే మీకు మళ్ళీ మీరేం చేశారు? లేదు, అతన్ని మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలిచాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అతను రాలేదు కాబట్టి అతన్ని డిస్క్వాలిఫై చేశామని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ప్రజలు చూస్తా ఉన్నారు. మేము మీ ద్వారా అడుగుతా ఉన్నాము, ఖచ్చితంగా మీరు దీనికి బాధ్యత వహించి రాజీనామా చేయాలి. లేదు మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు మీ పచ్చపత్రికల్లో ఊకదంపుడుగా మేము నీతిగా ఉన్నామని చెబుతున్నారు కాబట్టి మేము ఒక్కటే అడుగుతా ఉన్నాము, మీరు న్యాయంగా నీతిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీకు ఆ దమ్ము లేదా? మీకు లేదు. అన్ని మోసాలు చేశారు. మీరు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. ఈ రోజు డిఎస్సి అవకతవకల మీద మాది ఒకటే కాంటెంట్, నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అంటే, దీంట్లో అవినీతికి పాల్పడి ఒక్కొక్క పోస్టుకు డిఎస్సిలో 15 లక్షలు డబ్బులు తీసుకొని ఎట్లంటే అట్లా నీకు నచ్చిన విధంగా మీ వాళ్ళకందరికి పార్టీ పరంగా మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యోగాలు కూడా ఏంది, అసలు 2% ఉన్న స్పోర్ట్స్ కోటాను 4% పెంచి 4% లో కూడా ఆట కూడా ఒక ఆటనేనంట, దాంట్లో కూడా మెరిట్ వస్తే ఉద్యోగాలు ఇస్తారంట. అంటే ఇప్పుడు యువత కష్టపడి ఎంతో కోచింగ్ లో పోయి మెరిట్ స్టూడెంట్లల్లా నాశనం అయిపోయి నీకు అభ్యంతరం లే. మెరిట్ స్టూడెంట్స్ ఈ రోజు చూసి ఇంట్లో కూర్చొని తల్లిదండ్రులకు సమాధానం చెప్పలేకుండా తల్లిదండ్రులు కూలీ నాలి చేసి కోచింగ్ లకు పంపించి వాళ్ళు ఏదో కొడతాడు మా వానికి వస్తాదన్న టైంలో నువ్వు ఉంటే స్పోర్ట్స్ కోటాన్ని పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులకు అంతా లీడర్లకు యూత్ కు వాళ్ళ మంత్రులకు లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చా ఎందుకు కోరుకుంటామయ్యా? మేము వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కాదు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు కూలీ నాలి చేసుకొని కోచింగ్ పోయి మెరిట్ కొట్టిన స్టూడెంట్స్ కూడా ఈ రోజు రోడ్లలో పడి దిక్కు తెలక మేము ఇంత కష్టపడి రాస్తే కూడా మాకు రాలేదని ఎంత బాధపడుతున్నారు తెలుసా? అట్లాంటి టైంలో అదే సెంట్రల్ గవర్నమెంట్ లో నీట్ ఎగ్జామ్ అవకతవకలు జరిగిందని సెంట్రల్ మినిస్టర్ ధర్మాన అతన్ని రాజీనామా చేయడం జరిగింది. నేను అడుగుతున్నా ఒకటే, నువ్వు ఎందుకు రాజీనామా చేయకూడదు? ఆడ సెంట్రల్ లో కూటమి ప్రభుత్వం మీరు జాయింట్ వెంచర్ లాగా ఉన్నారు కదా, మీరు కూడా ఆడ చూసి ఇట కూడా చేయండి. చేయకపోతే ఈ రాష్ట్రం మొత్తం మీద ఈ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగడం జరుగుతుంది.
ఈ నిరాహార దీక్షలు నువ్వు రాజీనామా చేసేంత వరకు కూడా బంద్ కావని, ఇట్లా ఎన్ని రోజులన్నా కానీ నువ్వు మంచిగా నువ్వు బాధ్యత వహిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో, మీరు కూడా బీజేపీలో కూటమి ప్రభుత్వం బాధ్యతనే కదా, ఆడ సెంట్రల్ లో చేసినప్పుడు నువ్వు ఎందుకు చేయవు? అసలు ఇట్లాంటి అవకతవకలు జరిగినందుకు వీళ్ళంతా చాలా పెద్ద ఎత్తున ఈ రిలే నిరాహార దీక్షలు చేయడానికి స్ట్రేట్ పోయినా ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలనే కాంటెంట్ మాది. రాజీనామా చేస్తే చాలా బాగుంటుంది, లేదంటే తీవ్ర పరిణామాలు మీరే ఎదుర్కొనాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వానికి. ఇది ఒక హెచ్చరిక. ముఖ్యంగా ఈ డిఎస్సి అక్రమాలు దేశవ్యాప్తంగా ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి ఒక మంత్రిని, కేంద్ర మంత్రిని రాజీనామా చేపించడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇంకా మన రాష్ట్రంలో ఇంకా చైతన్యం ఇంకా రాలేదు. పరీక్షలు డిఎస్సి ఎగ్జామ్స్ కానీ ఇంకా ఏవైనా సరే ఇక్కడ కూడా బాధ్యత వహించి ఇక్కడ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా నంద్యాలలో మన విద్యార్థులందరూ ఇక్కడ రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. డిఎస్సి లో జరిగిన అక్రమాల గురించి మన పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోరాట పటిమని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే అంతటి వ్యక్తి ప్రశ్నిస్తే కూడా ఇక్కడ పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారు గాని, విద్యాశాఖ మంత్రి గాని స్పందించట్లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏదో రెండు మాటలు చెప్పి తప్పించుకుంటా ఉన్నారు. మీకు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించండి. కేంద్రంలో మీ కూటమి గవర్నమెంట్ ఉంది, రాష్ట్రంలో మీ ప్రభుత్వం నడుస్తా ఉంది. నైవేద్యంగా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే మా ఈ ధర్నాలు, ఈ రాష్ట్ర లోకులు ఇవన్నీ ఉన్నావు కదా అని మేము కోరుతా ఉన్నాము. అలాగే మేము ఇప్పుడు మాకు దాదాపు 51 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 51 సంవత్సరాలలో పేకాట ఆడితే కూడా ఉద్యోగాలు ఇచ్చిన నేను ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తా ఉండేది. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి అన్యాయమైన నిరుద్యోగులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము.